నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి ప్లేలిస్ట్లో మహాభారతంలోని ఆది పర్వంలోని 178 అధ్యాయాలు మీకు సంకలన రూపంలో కనిపిస్తాయి. అక్కడి నుంచి మనం తిరిగి ప్రయాణం కొడుతున్నాం. 179వ అధ్యాయంలోకి వాళ్ళు వెళ్తున్నాం. చైత్రరథ పర్వం ఇది. ఔరుడు తన కోపమును బడవాగ్నిలో విడచుట. ఔర్వోవాచ ఉక్తవానస్మియాం క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరస్తదా సర్వలోక వినాశాయ నసా మే వితథా భవేత్. ఓ తండ్రులారా, కోపంతో సర్వలోక వినాశం చేస్తానని నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కారాదు. వృధా రోష ప్రతిజ్ఞో వైనాహం భవితుముత్సహే అనిస్తీర్ణో హిమాం రోషంతహే దగ్నిరివారణిం. వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేసేవాడినిగా నేను కాలేను. కోపాన్ని సఫలం చేయకపోతే అది అగ్ని అరణిని దహించినట్లు నన్ను దహిస్తుంది. యోహి కారణత క్రోధం సంజాతం చంతుమర్హతి నాలం సమనుష సమ్యక్ త్రివర్గం పరిరక్షితుం. సకారణమైన కోపాన్ని సహించేవాడు ధర్మార్థ కామరూపమైన త్రివర్గాన్ని చక్కగా రక్షించుకోలేడు. అశిష్టానాం నియంతా హి శిష్టానాం పరిరక్షిత స్థానే రోష ప్రయుక్తస్య నృపై సర్వజిగీషుభిః. అందరినీ జయింపగోరిన రాజులు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించగలిగినప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలరు. చాలామందిలో ఉన్న ఒక కన్ఫ్యూజన్ని ఒక్కసారిగా తీసేసే శ్లోకం ఇది. అశిష్టానాం నియంతా హి శిష్టానాం పరిరక్షిత స్థానే రోష ప్రయుక్త స్యాత్ నృపై సర్వజిగీషుభిః. కోపం తెచ్చుకో, అంత కోపమా, అంత రోషమా, కోపాన్ని అణచుకోండి, చాలా తేలికే చెప్పడం. అవతల పక్కవాడు ఒక విధమైన న్యూసెన్స్ క్రియేట్ చేసి హింసిస్తున్నప్పుడు మీరు ప్రదర్శించవలసినది కోపమే. ఊరికే అరుపులు కూడా కాదు. అది చేతనైన వాడికే కోపం వస్తుంది. నిజం చెప్పాలంటే సామెతలు ఉంటాయి, చేతకాని వాడి కోపం ఎక్కువ, అది కాదు. క్రోధానికి తేజస్సుకి యుధిష్ఠిరుడు దాని వ్యత్యాసం చెబుతాడు ద్రౌపదికి. ఇంకా తర్వాత మనం చూస్తాం భారతంలో. శిక్షించాలి ఒకడిని అన్నప్పుడు కోపం తెచ్చుకోకుండా శిక్షించడం కుదరదండి. అశిష్టానాం నియంతా హి శిష్టానాం పరిరక్షిత. శిష్టులను కాపాడుతూ అశిష్టులను శిక్షించాలి అంటే అందరినీ జయింపగోరిన రాజులు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించగలిగినప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలరు. దుర్మార్గుల్ని శిక్షించలేకపోతే సజ్జనులను కాపాడడం కుదరదు. మొదటి పాయింట్. దుర్మార్గులను శిక్షించాలి అంటే రోషం ప్రదర్శించకుండా శిక్షించడం వీలు కాదు. అశిష్టులు వీధికి 1000 మంది తయారయ్యారు ఈ రోజుల్లో కూడా. రోషం ప్రదర్శించకుండా ఎలాగా? నాకు సంబంధం లేదయ్యా, మేమంతా వినమ్రులుగా రాముడు మంచిపాలుడుగా బ్రతికేస్తాము అంటే వాళ్ళ కింద నలుగుతున్న వారి పరిస్థితి ఏంటంటే ఇది. అంచేత ఏంటంటే, please don't get confused between being polite and normal and getting angry over certain phenomena against which you have to be angry and you have to exhibit your anger as well. It is not as simple as simply sitting quiet, ఎవడో నా పని చూసుకుంటాడులే అనుకోవడం పొరపాటు. అది జరగదు. అశ్రౌషమహమూరుస్థగర్భశయ్యాగతస్తదా ఆరావం మాతృవర్గస్య భృగూణాం క్షత్రియైర్వధే. నేను తల్లి తొడలో గర్భశయ్యపై ఉన్నప్పుడు క్షత్రియులు భార్గవులను సంహరించినప్పుడు వారి ఆర్తనాదాలను నేను విన్నాను. సంహారో హి యదా లోకే భృగూణాం క్షత్రియాధమైః ఆగర్భోచ్ఛేదనాత్క్రాంతః తదా మాం మన్యురావిశతు. ఈ క్షత్రియాధములు గర్భస్థ శిశువులను కూడా విడువక భృగువులను సంహరించడం ప్రారంభించినప్పుడే నన్ను కోపం ఆవేశించింది. సంపూర్ణకోశాః కిల మే మాతరః పితరస్తథా భయాత్ సర్వేషు లోకేషు నాధిజగ్ముః పరాయణం
అప్పుడు నా తల్లులు పూర్ణ గర్భవతులు, నా పితరులు వారితో భయంతో సర్వలోకాలలోనికి పరుగెత్తారు, కానీ శరణు దొరకలేదు. తాన్ భృగూణాం యదా దారాన్ కశ్చిన్నాభ్యుపపద్యత మాతా తదా దధారేయం ఊరునైకేన మాంశుభా. భృగువంశస్థుల పత్నులకు రక్షకులెవరూ దొరకలేదు. అప్పుడు కళ్యాణ రూపిణి అయిన నా తల్లి నన్ను తొడలో దాచి ఉంచింది. ప్రతిషేద్ధా హి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపగుణోపపద్యతే. పాపకర్మలను నిరోధించగలిగేవాడు లోకాల్లో ఉంటే ఏ లోకంలో కూడా పాపకర్మలు చేసేవాడు ఉండడు. యదాతు ప్రతిషేద్ధారం పాపో న లభతే క్వచిత్ తిష్టంతి బహవో లోకాః తదా పాపేషు కర్మసు. పాపిని నిరోధించగలవాడెవడూ లేకపోతే లోకులలో చాలామంది పాపకృత్యాలను చేస్తూనే ఉంటారు. జానన్నపి చ యః పాపం శక్తిమాన్న నియక్షతే ఈశస్సన్ సోపితే నైవ కర్మణా సంప్రయుజ్యతే. పాపకృత్యమని తెలిసి కూడా నిరోధించగల శక్తి కలిగి కూడా నియంత్రించని వానికి కూడా ఆ పాపకర్మ ఫలం అంటుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా కాలం క్రితం ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది ఈ పాయింట్ మీదే. ఎవరైతే ఒక దుష్కర్మని చూస్తూ అలాగ నివారించే ప్రయత్నం చేయకుండా నిలబడ్డారో వాళ్ళకి దానిలో భాగం ఉంది, వాళ్ళు ఆ దుష్కర్మని చేసినట్టే అని తీర్పు చెప్తుంది కోర్టు. దానినే హిందీలో దామిని అని తీశారు. జటాయువు ఎందుకు పరుగులు తీశాడండి? జటాయువు ఎందుకు వెంటపడ్డాడు? ఎందుకు ప్రాణాలకి తెగించి యుద్ధం చేశాడు? ఈ ధర్మ సూక్ష్మం తెలుసు కాబట్టి. జానన్నపి చ యః పాపం శక్తిమాన్న నియక్షతి ఈశస్సన్ సోపి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే. పాపకృత్యమని తెలిసి కూడా నిరోధించగల శక్తి కలిగి కూడా నియంత్రించని వాడికి కూడా ఆ పాపకర్మ ఫలం అంటుతుంది. నన్నయ్య పద్యం. ఎరుకగలడే నిమరి శక్తుడే నిజన్యులన్యులకు హింస గావించునప్పుడు దాని భూని వారింపకున్న నా పురుషుడేగు హింస చేసిన వారల ఏగుగతికి. రాఘవిశ్చేశ్వరైశ్చేవ యది వై పితరో మమ శక్తైర్న శకితాస్త్రాతుం ఇష్టం మత్వేహ జీవితం అత ఏషామహం క్రుద్ధో లోకానామీశ్వరోహ్యహం భవతాం చ వర్ణవచో నాలం అహం సమభివర్తితుం. తమ జీవితాన్ని ప్రియంగా భావించి అందరినీ పరిపాలించవలసిన రాజులు కూడా రక్షింప సమర్థులై ఉండి కూడా నా పితరులను రక్షించలేదు. అందువలన నాకు వారిపై కోపం వచ్చింది, వారిని దండించగల శక్తి నాకున్నదని. మమాపి చేద్భవేదేవం ఈశ్వరస్య సతో మహత్ ఉపేక్షమాణస్య పునః లోకానాం కిల్పిషాద్భయం. నేను కూడా సమర్థుడనై ఉండి పాపకృత్యాలను చూస్తూ ఊరుకుంటే నాకు ఈ లోకుల పాపాల వలన తీవ్ర భయం కలుగుతుంది. యశ్చాయం మన్యుజో మేగ్ని లోకానాదాతుమిచ్చతి దహేదేశ మామేవ నిగృహీత స్వతేజసా. క్రోధం వలన నాలో పుట్టిన అగ్ని తన జ్వాలలతో లోకాలను మింగదలుచుకున్నది. నేను దానిని నిరోధిస్తే అది తన తేజస్సుతో నన్నే తగులపెడుతుంది. భవతాం చ విజానామి సర్వలోకహితేప్సుతాం తస్మాత్ విదధ్వం యచ్చేయల్లోకానామమచేశ్వరాః. మీరు సర్వలోకాల హితాన్ని కోరుతున్నారని కూడా నేను ఎరుగుదును కాబట్టి పితరులారా, లోకాలకు నాకు కూడా మేలు కలిగేటట్లు మీరు ఆదేశించండి పితర ఊచుకు. ఏష మన్యుజస్తేగ్నిర్లోకా నాధాతుమిచ్చతి అప్సుతం ముంచ భద్రం తే లోకా హ్యప్సు ప్రతిష్ఠితా. క్రోధం వల్ల నీలో పుట్టిన అగ్నిలోకాలను గ్రసించగోరుతుంది కదా, దాని నీటిలో వదిలిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. లోకాలు నీటిలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఆపోమయా సర్వరసాహ సర్వమాపోమయం జగత్ తస్మాదప్సు విముంచేమం క్రోధాగ్నిం ద్విజసత్తమా. ఓ ద్విజశ్రేష్ఠ, సర్వరసాలు జలమయాలు, సమస్త జగత్తు జలమయమే, కాబట్టి నీ క్రోధాగ్నిని నీటిలో విడిచిపెట్టు. అయం తిష్టతు మే విప్రయ దేక్షసి మహోదధౌ మన్యుజోగ్నిర్దహస్నాపలోకాహ్యా పోమయా స్మృతా. నీకు నచ్చితే ఈ అగ్నిని సముద్రంలో నిలుపు. కోపం నుండి పుట్టిన అగ్ని నీటిని దహిస్తుంది. లోకాలు జలమయాలనే కదా వ్యవహారము. ఏవం ప్రతిజ్ఞా సత్యేయం తవానఘ భవిష్యతి నచైవం సామరాలోకా గమిష్యంతి పరాభవం. అనగా ఈ రీతిగా నీ ప్రతిజ్ఞ యథార్థమవుతుంది, దేవతలతో సహా ఈ లోకాలన్నీ నష్టపోకుండా ఉంటాయి. వశిష్ఠోవాచ.
తదస్తం క్రోధజం తాత ఔర్వోగ్నిం వరుణాలయే ఉత్ససర్జ స చైవాపోపయుంక్తే మహోదధౌ మహద్ధయ శిరో భూత్వా యత్తద్వేదవిదో విదుః తమగ్నిముద్గిరద్వక్త్రాత్ పిబత్యాపో మహోదధౌ. వశిష్ఠుడన్నాడు, నాయన అప్పుడు ఔర్వుడు క్రోధం నుండి పుట్టిన అగ్నిని సముద్రంలో వదిలేశాడు. ఇప్పటికీ ఆ అగ్ని పెద్దదిగా ఉన్న అష్టముఖాకృతితో సాగర జలాలను త్రాగుతూనే ఉందిట. వేదవేత్తలకు అది తెలుసు. ఆ బడబానల తన నోటి నుండి ఆ అగ్నిని కక్కుతూ మహోదధి జలాన్ని త్రాగుతూ ఉంటుంది. తస్మాత్ త్వమపి భద్రం తేన లోకాన్ హంతుమర్హసి పరాశర పరాన్ లోకాం జానన్ జ్ఞానవతాం వర. జ్ఞానులలో శ్రేష్ఠుడా, నీకు మేలు కలుగుతుంది ఓ పరాశర. నీకు పరలోకాలను గురించి కూడా తెలుసు. ఆ లోకాలను నశింపజేయదగదు అన్నారు. మహానుభావులకి కోపం తెప్పించకూడదు, అంతేగాని వాళ్ళ కోపం వస్తోంది కోపిష్టి అని మాట్లాడకూడదు. అది కూడా తప్పే అవుతుంది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఔరోపాఖ్యానే ఏకోనాశీత్యధికశతమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.